అపోస్తల కార్యం 2:34 మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయన లేపినంటున్నాడు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు సమాధి చేయబడినంత వరకు వారి శరీరాలని సాతాను భూమిలో కప్పిపెట్టింది, ఆత్మను పాతాళంలో బంధించి వేసింది. యేసు ఎప్పుడైతే శిలువలో రక్తబొట్టు కార్చాడో, క్షమాపణ అనుగ్రహించాడో, శరీరాన్ని పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి, తిరిగి పొందడానికి యేసుక్రీస్తు ప్రభువు అర్హత సంపాదించారు. పునరుత్థాన దినమున ఆకాశం తెరబడింది. గొప్ప వెలుగు యేసుక్రీస్తు ప్రభు శరీరాలను నింపబడినప్పుడు సాతాను సమాధులను తెరిచింది. గొప్ప జీవ వెలుగు పాతాళం తాకినప్పుడు ఆత్మలను విడిచిపెట్టి పారిపోయింది. అందుకని యేసయ్య మరణం బంధించడం అసాధ్యమైనది. క్రీస్తు లేపిన మన ఆత్మ మీలో ఉన్నది కనుక ఆ జీవ వెలుగుతో నింపబడినట్లు అభిషేకం కొరకు మనం ప్రార్థించాలి. ఎక్కడైతే ఆగిపోయిందో నీ జీవితం రాయి దొరలించబడినట్లు నీ సమస్యలు విడిపోతాయి. అప్పుడు నీ జీవితం అభివృద్ధి చూస్తావు. జీవజల ఓటల్ని